హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సర్ ముసాయిదా డ్రాఫ్ట్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఆల్రెడీ ఏపీలో 24th జూలై నాడు లాస్ట్ డేట్ అయిపోవడం జరిగింది. సో మనకు కంప్లీట్గా ఎస్టర్డే అయితే వీటికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. ఇందులో మీ పేర్లు ఉన్నాయో లేదో, సో అలాగే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఎన్ని కోట్ల ఓటర్లు ఉన్నాయి, ఎన్ని లక్షల మంది ఓటర్లు కంప్లీట్గా డిలీట్ అయ్యాయి, ఎంతమంది చనిపోయారు, ఎన్ని ఓటర్స్ ఉన్నాయనే దానికి సంబంధించి ఒక గణన అయితే చేయడం జరిగిందనమాట. వాటికి సంబంధించి ఎస్ఐఆర్ ఫామ్, ఈ ఎస్ఐఆర్ ఫామ్ని ఫిల్ చేసి ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క పేరు ఈ డ్రాఫ్ట్ లిస్ట్లో మళ్ళీ వచ్చిందా లేదా, అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు ఈ ప్రక్రియకు ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 4,16,00,000 ఓటర్లు, అలాగే ఎన్యుమరేషన్ ముగిశాక 3,71,00,000 ఓట్లు అంటూ కూడా ఓటర్లు అంటూ చూసుకోవచ్చు. అలాగే 44,89,000 ఓట్లు తగ్గుదల అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే 44,89,000 ఓట్లు తగ్గుదల అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సర్వే సవరణ సంబంధించి చేపట్టక ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైందనమాట. అయితే రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టాక ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేయడం జరిగింది. ఎస్ఐఆర్కు ముందు 4,16,00,000 ఓటర్లు ఉండగా ఎన్యుమరేషన్ ప్రక్రియ ముగిశాక 3,71,00,000 మంది మిగిలారనమాట. మిగతావి అన్నీ ఎగిరిపోవడం జరిగింది. అంటే డమ్మీ కావచ్చు, డబల్ కావచ్చు, చనిపోయిన వారు కావచ్చు, ఈ విధంగా. అయితే 44,89,00,000 మంది 89,000 మంది కంప్లీట్గా 10.78% ఓటర్లను తొలగింపు జాబితాలో చేర్చారు. వీరిలో మృతులు కావచ్చు, నివాసం మారిన వారు కావచ్చు, ఆయా చిరునామాలో లేని వారు కావచ్చు, ఆచూకీ లభ్యం కాని వారు కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ ఓట్లు నమోదైన వారు కావచ్చు, ఈ విధంగా మనకైతే డూప్లికేట్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ విధంగా మనకైతే గుర్తించడం జరిగిందనమాట. అర్హులు ఆగస్టు 30లోగా డిక్లరేషన్తో పాటు ఫారం 6 సమర్పిస్తే ఓటర్ జాబితాలో పేరు చేరుస్తారన్న. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఈ ఆగస్టు 30లోగా మీ యొక్క ఎస్ఐఆర్ ఫామ్ని నింపి, అంటే అలాగే ఈ ఫామ్ 6ని సమర్పిస్తే, ఫామ్ 6 అనేది కొత్తగా ఓటర్లు అప్లికేషన్ పెట్టుకోవడానికి సంబంధించిన ఫామ్ అన్నమాట. ఫామ్ 6 సమర్పిస్తే ఓటర్ జాబితాలో మీ పేరు చేరుస్తారు. ముసాయిదా జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 3న తుది జాబితా విడుదల చేయనున్నారు. అయితే చూడండి, ఈ నెల ఆగస్టు 30 వరకు మీకు సంబంధించిన ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీరు తెలుపవచ్చు అనమాట. స్వీకరించి అక్టోబర్ 3వ తేదీన లాస్ట్ ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. నోటీసు విచారణ లేకుండా ఏ ఓటరు పేరు తొలగించబోమని, అర్హులెవరు ఓటు హక్కుకు దూరం కావద్దు అనేది ఎన్నికల సంఘం యొక్క బాధ్యత అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మీ పర్మిషన్ లేకుండా ఓటు తొలగించబోమని, అర్హులెవరు ఓటుకు దూరం కావద్దనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం అయితే ఈ ప్రక్రియ చేపట్టిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా మృతుల ఓట్లు అత్యధికంగా మనకు కంప్లీట్గా రంపచోడవరం నియోజకవర్గంలో చూసుకుంటే 21,771, అరకులో 18,529, ఇచ్చాపురంలో 16,487, అలాగే పాడేరులో 16,263, కోవూరులో 14,705 ఉన్నాయంటూ చూసుకోవచ్చు అనమాట. మృతుల ఓట్లు అత్యధికంగా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. ఆయా చిరునామాలో లేనివారు, ఆచూకీ లభ్యం కాని వారు కడప నియోజకవర్గంలో 31,000 మంది ఉన్నారు. కర్నూలులో 21,000 మంది, తిరుపతిలో 20,000 మంది, చంద్రగిరిలో 19,000 మంది, పాణ్యంలో 15,000 మంది ఉన్నారు. శాశ్వతంగా నివాసం మార్చిన వారు తిరుపతిలో 57 మంది, అంటే 57,000 మంది, గుంటూరు పశ్చిమలో 36,000 మంది, కర్నూలులో 28,000 మంది, గాజువాకలో 26,000 మంది, కోవూరులో నియోజకవర్గంలో 25,000కు పైన మంది అయితే ఉన్నారంటూ చూసుకో. శాశ్వతంగా మారిన వారు కావచ్చు, చిరునామా మారిన వారు కావచ్చు, మృతుల సంఖ్య వారు కావచ్చు, ఈ విధంగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఇన్ని వేల మంది అయితే ఉన్నారు. కర్నూలు జిల్లాలో అత్యధిక ఓటర్లు, రాష్ట్రంలోని 28 జిల్లాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలు వెల్లడించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో మనకైతే కంప్లీట్గా
సో ఎక్కువగా కర్నూలు జిల్లాలో 18,12,12,000 మంది ఓటర్లు ఉన్నారంట అక్కడ చూడండి. అలాగే అనంతపురం సంబంధించి మనకు 17,90,000 మంది, విశాఖపట్నంలో 17,83,000 మంది. సో ఈ విధంగా ఉన్నట్టు మనకైతే ఒక్కొక్క నియోజకవర్గం సంబంధించి ఒక లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలు కూడా ఇచ్చారు. సార్ ప్రారంభానికి ముందు ఇంతకుముందు మనం తెలుసుకున్నట్టుగా అలాగే ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చిన వారు కావచ్చు, ఈ విధంగా అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే మనకు జాబితాలో పేరు చెక్ చేసుకోవడం ఎలా, దీని గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను, ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దానికి సంబంధించి. అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ముసాయిదా జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటర్లు చెక్ చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం రూపొందించినటువంటి ఈసీఐనెట్ యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే ఓటర్ సర్వీసెస్లో సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్స్ లిస్ట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. అందులోని 4 రకాల ఆప్షన్ల ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే వెబ్సైట్లో కూడా మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ మొదటి ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే ఈ యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయవలసింది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి, ఫస్ట్ ఆప్షన్ ఎంపిక చేసి ఓటర్ కార్డ్ నంబరు నమోదు చేసి సెర్చ్ చేసి మీ ఓటు బూత్లో పార్ట్లో ఏ సీరియల్ నెంబర్లో ఉందో తెలుస్తుంది. ఇది సులువైన పద్ధతి అనమాట. రెండో ఆప్షన్ ఎంచుకుంటే ఓటర్ పేరు, బంధువు పేరు వివరాలు, వయసు, లింగం, జిల్లా, రాష్ట్రం తదితర వివరాలు అక్షర దోషాలు లేకుండా నమోదు చేసిన ఓటు వివరాలు వస్తాయి. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. మూడో ఆప్షన్ వచ్చేసి ఓటర్ కార్డు ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. రాష్ట్రం ఎంపిక చేసి ఫోన్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేయగానే వివరాలు వస్తాయి. మీ వద్ద ఓటర్ కార్డు ఉంటే దానిపై క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి వివరాలు వస్తాయి. ఇవి మనకు ఇచ్చినటువంటి 4 ఆప్షన్. ఇది కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ద్వారా మీరు చూసేటటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. వెబ్సైట్లో ఏ విధంగా చూడాలి, ఇక్కడ మనకు voters.eci.gov.in ఆప్షన్ ఇచ్చారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు కంప్లీట్గా దాన్ని క్లిక్ చేసి ఎన్నికల సంఘం పేజ్ తెరుచుకుంటుంది. కుడివైపున కింద భాగంలో సర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానిలో పైన చెప్పినట్టు విధంగా మొదటి 3 రకాల ఆప్షన్లు ఉంటాయంటూ చూసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను ఏ విధంగా మీ యొక్క ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల చేశారు కదా, అందులో మీ పేరు ఉందా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించి సపరేట్గా వీడియో చేస్తాను. అయితే మనకు కంప్లీట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట. ఇంకా ఎవరికైనా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటే కొత్తగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు, అలాగే కొత్తగా ఓట్లు లేని వాళ్ళు ఈ నెల 30 వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మనకు కంప్లీట్గా ఎన్ని కోట్ల మంది ఓటర్స్లో మనకు కొన్ని ఓట్లు అయితే తొలగించారంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం అప్డేట్ చూసుకోవచ్చు. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.